జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై జై వీరబ్రహ్మ జై అచలానంద స్వామి జై. నా పేరు ఈశ్వరరెడ్డి, బ్రహ్మంగారి మఠం. గత 45 సంవత్సరాలుగా బ్రహ్మంగారి మఠంలో ఉద్యోగరీత్యా వచ్చిన తర్వాత స్వామివారి యొక్క జీవిత చరిత్ర, మహిమలు లేదా ఇతర సాహిత్యాంశాలు మా గురువు కటాల నరసింహుల ద్వారా అనేక విషయాలు తెలుసుకొని బ్రహ్మంగారి చరిత్ర కూడా నేను వ్రాయడం జరిగింది. అయితే ఈ బ్రహ్మంగారి యొక్క చరిత్రను దాదాపు 100 మంది వరకు కూడా స్వామివారి చరిత్ర వ్రాశారు. ఈ చరిత్ర మొట్టమొదటిసారిగా స్థానికుడైనటువంటి చాటకొండ సుబ్బయ్య గారు వ్రాశారని, తదుపరి జవంగుల నాగభూషణదాసు గారు దాన్ని ఇంకా విస్తృతపరిచారని మొదటి నుంచి అనుకుంటున్నారు. వాటితో పాటు ఇంకా ఎంతోమంది రచయితలు వ్రాశారు. అయితే మూలంలో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సరస్వతి నదీ తీరమున జన్మించాడని, ప్రకృతాంబ పరిపూర్ణయాచార్య దంపతులకు శిశువుగా జన్మిస్తే కొద్దిసేపటికే తండ్రి గతించిపోగా తల్లి ఏడుస్తూ తన భర్తను అనుగమించాలనుకుంటూ ఉండగా ఆ బాబును అత్తిముని అనేటువంటి సాధువుకు అప్పగించి ఆమె ఆ నదిలో మునిగిపోతుంది. అయితే వారు విశ్వబ్రాహ్మణులా కాదా తెలియదు. అయితే అత్రిముని వద్ద 6 నెలలు ఈ శిశువు పెరిగాడు. తదుపరి కర్ణాటక రాష్ట్రంలోని యనమదల వీరభోజయాచార్యులు, వీరపాపమాంబాను దంపతులు సంతానం లేక తీర్థయాత్రలకు వెళితే అక్కడ సరస్వతి నదీ తీరంలో అత్రిముని ఆశ్రమము, అదే అనసూయాధాం అంటారు ఇప్పుడు, అక్కడ ఈ 6 నెలల బాలుని వీరికిచ్చి పెంచుకోమని చెప్తాడు. వారు ఆనంద పరవశులై తిరిగి వచ్చి అక్కడ పాపాగ్ని మఠం అనేటువంటి దాంట్లో ఈ బాలుని పెంచుతూ ఆ మఠానికి పీఠాధిపతిగా చేయాలని ఉంటారు. సరే, స్వామివారు 5 సంవత్సరముల ప్రాంతంలో ఉన్నప్పుడే తండ్రి గతించిపోయాడు. తల్లి ఎంతో బాధపడింది, బాలకుడిని పెంచుతుంది. 12 సంవత్సరాల వయసులో వీణ కూడా దేశాటన చేయాలని తల్లికి పిండోత్పత్తి జ్ఞానబోధ చేసి బయలుదేరాడు, తల్లి యొక్క అనుమతి తీసుకొని. ఇది చరిత్రలో చెబుతారు. అలాగా దేశాలు తిరుగుతూ బనగానపల్లి చేరాడు. అక్కడ గరమరెడ్డి అచ్చమ్మ గారింట గోపాలనం చేస్తూ రవలకొండలో కాలజ్ఞానం రాశాడు. ఆ కాలజ్ఞానాన్ని గరిమరెడ్డి అచ్చమ్మ గారింట నిక్షిప్తం చేసి తదుపరి అక్కడి నుంచి బయలుదేరి కందిమల్లాయపల్లెకి వచ్చాడు. తర్వాత జమ్మలమడుగు సమీపంలోని పెదకొమెర్ల గ్రామంలో శివకోటయాచారి యొక్క కుమార్తె గోవిందమాంబను వివాహమాడాడు. కందిమల్లాయపల్లెలో సంసారం ఉంటూ 5 మంది కుమారులకు 1 కుమార్తె సంతానం పడిచాడు. 1693 సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నాడు సజీవ సమాధిలో ప్రవేశించాడు. ఇది స్థూలంగా మనకు చెప్పేటువంటి కథ. ఈ కథలలో అక్కడక్కడ స్వామివారు పర్యటించినటువంటి ప్రాంతాలలో ఒక్కొక్క చోట ఒక్కొక్క మహిమ లేదా వారికి జ్ఞానబోధ చేయడము, ఇదంతా మనం రచయితల ద్వారా తెలుసుకుంటే అనేక రకమైనటువంటి ఘట్టాలు మనకు వినిపిస్తాయి. అయితే ప్రతి గ్రంథంలో కూడా స్వామి కరిగిన ఇనుము తాగటము, సిద్ధయ్యతో పుట్టడు అన్నం తినిపించటము, మంచినీటితో దీపం వెలిగించటము, గుర్రం కడుపులో పిల్లలు చూపించటము, మాంసఖండాలను పండు పలహాలుగా మార్చటము, సిద్ధయ్య నవాబు సభలో గుండును పగలగొట్టటము, అలాగే శునక మాంసం తినిపించటము, ఇలా ఈ ఘట్టాలన్నీ కూడా ప్రతి గ్రంథంలో ఉంటాయి. ఇవి ఎవరికి తోచిన రీతిలో వారు రాశారు. అయితే అక్కడక్కడ స్వామి తిరిగిన ప్రాంతాలలో పరిశోధించకుండా కొందరు పూర్వపు గ్రంథాల ఆధారంగా తమ చాతుర్యం ప్రకారము కథను నడుపుకుంటూ వచ్చారు. ఈ మధ్యకాలంలో ఇంకా చాలామంది పరిశోధిస్తే ఒక ప్రాంతంలో
స్వామివారు బయలుదేరి బనగానిపల్లి నుంచి వచ్చేటప్పుడు పోతులూరు అనే గ్రామము ఉండేదట. ఆ గ్రామంలో ఒక విశ్వబ్రాహ్మణుడు వీరభద్రస్వామి విగ్రహానికి చెక్కటానికి పూనుకుంటే అక్కడ ఆయనకు వీలు కాల. ఆ సమయంలో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆ గ్రామం చేరుకున్నాడని ఈ దువ్వూరు దగ్గర ఉండేటువంటి వాస్తవ్యులు కొందరు ఈ పురాణ ఇతివృత్తాన్ని తెలిపారు. ఇది ఎక్కడ గ్రంథస్థం కాల. ఆ ఘట్టాన్ని గురించి కొంత మనం తెలుసుకుందాం. అయితే ఆ శిల్పికి ఎప్పుడు కూడా వీరభద్రస్వామి విగ్రహాన్ని చెక్కడానికి రాలేదో, బ్రహ్మంగారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గ్రామస్తులందరూ ఈయనెవరో గొప్పవాడు మహనీయుడు ఉన్నట్టుంది అని చెప్పని వారిని వీరభద్రస్వామి విగ్రహాన్ని చెక్కమని ఆయనకు ప్రాధేయపడ్డారు. అందుకు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఒక షరతు విధించారట. విగ్రహాన్ని అయితే నేను తయారు చేస్తాను, దాని చుట్టూ ఎవరు చూడకుండా నేను శిల్పం చెక్కేటప్పుడు కానీ ఆ శిల్పం మధ్యలో కానీ ఎవరే కానీ తొంగి చూడటం కానీ అసలు చూడటం కానీ లోపలికి ప్రవేశించకుండా ఉండగలిగితే నేను విగ్రహం పూర్తి చేసిన తర్వాత మాత్రమే దాన్ని మీరందరూ చూసేందుకు అనుమతింపబడుతుంది అని చెప్పాడట. సరేనని అందుకు తగినటువంటి ఏర్పాట్లు చేశారు గ్రామస్తులంతా కూడా. ఒక అడ్డు తెర మాదిరి తడికలతో నిర్మించి ఒక నల్లని శిలను తెచ్చి ఆ మధ్యలో పెట్టారు. ఆ తర్వాత స్వామివారు ఉదయం కొంతసేపు ఆ 4 గోడల మధ్య కానీ లేదా తడికల మధ్య కానీ ఆ శిల్పాన్ని తయారు చేయడంలో నిమగ్నమై ఉన్నట్టుగా అనిపిస్తుంది. అయితే ఎప్పుడు కూడా బయట అందరితో కలుస్తూనే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు. ఎప్పుడు ఆ విగ్రహాన్ని చెక్కుతున్నట్లు కానీ తయారు చేస్తున్నట్లు కానీ వీళ్ళకెవరికి తెలియదు. ఇలా కొద్ది రోజులు జరుగుతుంది. ఈ గ్రామస్తులలో కొంత అనుమానం బయలుదేరిందట. నిజంగా స్వామివారు శిల్పం తయారు చేస్తున్నారా లేదా అని. అయితే అన్నారు కదా, ఎవరే కానీ లోపలికి వచ్చి చూడకూడదు, పూర్తి అయ్యేంత వరకు నేను చెప్పేంత వరకు అని అనుమతించారు కదా. ఆజ్ఞ ప్రకారం కొందరేమో మనం ఎవరం పోకూడదు అని చెప్పానంటే, కొందరు ఆకతాయిలైనా వాళ్ళ ఉత్సాహం పట్టుకోలేక లోపల విగ్రహం తయారవుతుందా లేదా చూద్దాం అని చెప్పని స్వామివారి అనుమతి లేకుండానే లోపలికి వెళ్ళి విగ్రహాన్ని చూశారట. అప్పటి వరకు తయారైనటువంటి విగ్రహం చూస్తే వీరభద్రస్వామి రౌద్రాకారంలో కనిపించిందట. ఆకారాన్ని చూస్తేనే వీళ్లకు బెంబేరెత్తిపోయింది, భయపడిపోయారు. ఇంకేముంది, ముచ్చెమటలు పట్టిపోయాయి. అయితే ఈ విషయం స్వామివారికి తెలిసింది. ఇక్కడ జరిగినటువంటి ఈ సంఘటన వల్ల ఆ శిల్పం మాయమైపోయిందట. ఇదంతా కట్టుకథ అనుకోవాలా, నిజం అనుకోవాలా? ఆ గ్రామాలలో ఉండేటువంటి ఆ పెద్దలు చెప్పినటువంటి విషయం ఇది. సరే, ఆ పక్కనే కుముద్వతి నది, అదే కుందు నది అంటారు. ఆ నదిలో ఆ విగ్రహము వెల్లువలో కొట్టుకుపోయిందట. ఆ కథ అట్లా ఉండనివ్వండి. అక్కడ నుంచి బ్రహ్మంగారు బయలుదేరి దువ్వూరు అనే గ్రామానికి వచ్చారట. అక్కడికి వస్తేనే అక్కడ కూడా ఆ దువ్వూరు గ్రామంలో దాదాపు 60 కుటుంబాల వారు విశ్వబ్రాహ్మణులు ఉన్నారు. వారందరూ కూడా వీరిని చూశారు. చూస్తేనే వీరెవరో కొత్త మహానుభావుడు ఉన్నట్టుంది అని చూసి, ఏ ఊరు మీది అని అడిగారు కొందరు. నేను ఎక్కడ ఉంటే అదే నా ఊరు అన్నారు. అదేలా? అవునయ్యా, నాకు పలాని ఊరు అంటూ లేదు, నేను ఎక్కడ నివసిస్తున్నానో అదే నా ఊరు అని చెప్పాడు. ఇక్కడ చాలా ప్రశాంతంగా వాతావరణం ఉన్నట్టుంది, కాబట్టి కొంతకాలం ఇక్కడ ఉందామని అనుకుంటున్నాను అని పెద్దలకు చెప్పాడు. ఈ పెద్దలందరూ కలిసి ఈ 60 కుటుంబాల విశ్వబ్రాహ్మణులందరూ కాళికాదేవి గుడి నిర్మించాలనేటువంటి తలంపుతో ఉన్నారు. వారందరూ కలిసి స్వామిని వేడుకున్నారట. అయ్యా, తమరు కాళికా అమ్మాదేవి వారి యొక్క విగ్రహాన్ని తయారు చేయించండి, గుడి నిర్మించండి అని వాళ్ళందరూ ప్రాధేయపడితే సరేనని ఒప్పుకున్నాడట. ఒప్పుకున్న తర్వాత స్వామివారు కొద్ది రోజులకు అక్కడ శిలను పూర్తి చేసి దేవాలయాన్ని నిర్మింపజేసి చేశాడు.
ఇక్కడ ఏం చేశారు కొందరు, సరే చాలా ఆనందంగా ఉందయ్యా, అమ్మవారిని ప్రత్యక్షంగా చూపిస్తే చాలామంది సంతోషిస్తారు, కాబట్టి దయచేసి అమ్మవారిని విగ్రహ రూపంలో కాకుండా అమ్మవారిని యథార్థ రూపంలో చూపించమని చెప్పని కోరాడట. అప్పుడు బ్రహ్మంగారు, అమ్మా, ఈ భక్తులంతా కూడా నిన్ను ప్రత్యక్షంగా చూడాలని కోరుకుంటున్నారు, కాబట్టి వారికి దర్శనం ప్రాప్తించు అని చెప్పని చెబుతూనే 11-12 సంవత్సరాల బాలిక రూపంలో అమ్మవారు ప్రత్యక్షమైందట. ఈ విశ్వబ్రాహ్మణులందరూ కూడా ఆనందపడి అమ్మకు జయజయలు చెలుపుతూ, అమ్మా, మా గ్రామం యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది ముందు ముందు అని చెప్పని ఆమెను అడిగారట. ఈ గ్రామము త్వరలోనే నాశనమైపోతుంది నాయన అని చెప్పి ఆమె మాయమైపోయిందట. ఇది బ్రహ్మంగారు కూడా విన్నారు. ఆయన మనసులో అంతవరకు ఏమున్నది, ఇదేదో ప్రశాంత వాతావరణంలో ఉంది, ఇక్కడే ఉండి నేను కూడా జీవసమాధి కావాలనుకున్నాను, కానీ అమ్మవారి గ్రామం అంతా పడుబాటు అయిపోతుంది, నాశనం అయిపోతుంది అని చెప్పారు కదా, ఇంక ఇక్కడ ఉండకూడదని చెప్పని అక్కడి నుంచి బయలుదేరి కన్నిమల్లాయపల్లెకు వచ్చారట. ఇది దువ్వూరు గ్రామంలో ఆ స్వామివారు నిర్మించినటువంటి కాళికాదేవి ఆలయం గురించి ఆ దువ్వూరి పెద్దలు చెప్పినటువంటి కొంత చరిత్ర. ఇప్పటికీ కూడా ఆ దేవాలయం మధ్యలో ఎప్పుడో అది పాత దువ్వూరు అంటారు. ఆ దువ్వూరు అంతా కూడా కొద్ది రోజులకు పాడుపడిపోగా కొత్తగా ఇప్పుడు ఇంకొక దువ్వూరు గ్రామం వెలిసింది. అయినా కూడా ఆ దేవాలయము శిథిలావస్థలో ఉన్నప్పుడు ఈ మధ్యకాలంలో కొందరు ఆ దేవాలయాన్ని పునరుద్ధరింపజేశారు. అదే ప్రస్తుతం మేము ఈ మధ్యకాలంలో పీఠాధిపతుల వంశంలోని శ్రీ వీరభద్ర స్వాముల వారి మిత్రుల ద్వారా ఈ విషయం తెలుసుకొని అక్కడ పరిశోధించడానికి వెళ్ళాం. వారు ఈ విషయం అంతా కూడా మాకు వివరించడమే కాకుండా ఆ తదుపరి జరిగినటువంటి సంఘటనలు కూడా చెప్పారు. అయితే ఆ ఆలయంలో ప్రస్తుతము కాళికాదేవి విగ్రహం లేదు. ఏమైందయ్యా, ఎట్లా పోయింది అని అంటే, అయ్యా, ఈ విగ్రహాన్ని ఎవరో దొంగిలించారు, స్వామివారు దారు శిల్పాన్ని చెక్కి ఉంచారు, దాన్ని తీసుకెళ్ళి ప్రొద్దుటూరులో అమ్మవారి శాలలో ప్రతిష్ఠింపజేశారు కొందరు, అందుకని ప్రొద్దుటూరు అమ్మవారి శాల చాలా గొప్పగా వెలిగిపోతుంది అనేటువంటి ఐతిహ్యం మాదిరి గ్రామంలో పెద్దలు చెప్తారు. అది ఎంతవరకు నిజమో కానీ ప్రొద్దుటూరు అమ్మవారి శాలలో రాజ విగ్రహమే ఉంది. మరి దారు శిల్పం ఎక్కడ ఉందో మనకైతే తెలియదు. సరే, ఎట్లాగైతేనేమి కాళికాంబ విగ్రహము ఇక్కడ లేదు. అది దొంగలు దొంగిలించారా లేదా నిధి నిక్షేపాల కోసము తొలి పారవేశారా, అది చరిత్రకందని అంశం. సరే, తర్వాత నేను మళ్ళీ దాన్ని పునరుద్ధరించడానికి పూనుకుంటే ఒక భక్తురాలు రామలక్ష్మ అనేటువంటి ఒక యాదవ కులానికి చెందినటువంటి ఆమె బ్రహ్మంగారి మీద భక్తితో దువ్వూరు వాస్తవ్యురాలే ఈ బ్రహ్మంగారి మఠానికి వచ్చి స్వామిని దర్శించుకొని ఈశ్వరీదేవి మఠంలో అమ్మవారిని దర్శించుకొని అక్కడ నిద్ర చేస్తే ఆమెకు కలలో అమ్మవారు ప్రత్యక్షమై, ఈశ్వరీదేవి గారు, నువ్వు ఇక్కడికి వచ్చావు, మీ గ్రామంలోనే ఉత్తర దిశలో మా జయజనాయన గారు ప్రతిష్ఠించినటువంటి కాళికా దేవాలయము ఉంది, అదంతా కూడా చెట్ల మధ్యలో పొడవాటు పడిపోయింది, బూజు పట్టిపోయింది, అక్కడికి వెళ్ళి దాన్ని శుభ్రపరిచి అక్కడ తయారు చేసి మొక్కమని చెప్పని ఆమె స్వప్న సాక్షాత్కారం చెప్పిందట. ఆ విషయం ఇప్పటికీ ఉంది. ఆమె రామలక్ష్మి అనే ఆమె అక్కడ ఆ గుడి కట్టడానికి నాంది ఆమె ఇప్పుడు ప్రస్తుతం పునరుద్ధరణ చేయడానికి. సరే, మేము వెళ్ళినప్పుడు ఈ విషయం అంతా ఆమె చెప్పుకొచ్చింది. సరే, ఎట్లా చేయాలి, అక్కడ శిల్పం ఏమైనా పెట్టాలన్నా అంటే అప్పుడు అమ్మవారు చెప్పిందంట, శిల్పం ఏమి వద్దు, 3 దోసిళ్ళ పసుపు, 2 దోసిళ్ళ కుంకుమ కలిపి ముద్ద రూపం చేసి అక్కడ కలశం పెట్టి పూజించు, ఆ దేవాలయం అదే కూడా పూర్తి అవుతుంది, 10 మంది మీకు సహకరించి చేస్తారు అని చెప్తూ అక్కడ ఒక డాక్టర్ వృత్తి చేసుకునేటువంటి కుటుంబం ఉంది, వారు నీకు తోడ్పడతారని చెప్పని కూడా చెప్పిందట అమ్మ కలలో. ఆమె ఆ వారిని ఎత్తుక్కుంటూ వెళ్ళింది. ఆ దువ్వూరులో ఎవరా ఈ కుటుంబానికి సంబంధించినని చెప్పని చివరిగా కనుక్కొని వారిని పదే పదే మీరు గుడి కట్టండి
అని ఎన్నోసార్లు ప్రాధేయపడినా కూడా ఈమె ఎవరు నా దగ్గరికి వచ్చి నన్ను గుడిగట్టమంటుంది. నాకు అంత స్తోమత లేదు కదా, ఏదో నేను చిన్న డాక్టర్గా వృత్తి చేసుకుంటూ జీవిస్తున్నాను, ఇదంతా నా వల్ల కడుగుతుంది అని చెప్పి ఆయన చెప్పాడు. అయినా కూడా ప్రతి వారము వెళ్ళి వారింటికి మాట్లాడి వస్తూ ఉంటే వారి భార్యకు చెప్పిందట, అమ్మా నీకు అనారోగ్యంగా ఉంది, ఆర్థిక స్థితిగతులు బాగలేవు, అమ్మవారు నాకు చెప్పింది 3 చారళ్ళ పసుపు 2 చారళ్ళ కుంకుమ నువ్వు కూడా తీసుకొచ్చి మంగళవారం కానీ శుక్రవారం కానీ అక్కడ కలశం మీద పెట్టి పూజ చేయి, నీకు బాగుపడుతుంది అని చెప్పింది. అలాగే ఆమె చేసిందట. తర్వాత ఆరోగ్యం బాగుపడింది. ఈ విషయం భర్తతో కూడా చెప్పింది. అయినా ఈమె చెప్పేటువంటి మాటలు మనం వినాలి, అమ్మాలి. అయినా ఆమెను ఇంటి వద్దకు రానియొద్దని కూడా ఈ డాక్టర్ చెప్పారట ఆమెను, ఆ రామలక్ష్మమ్మ గారిని. ఇలా 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 జరిగి చివరికి ఎట్లయితేనేమి ఒక సుదినంలో ఆయనకు కొన్ని సూచనలు కల్పించి దేవాలయ నిర్మాణానికి పూనుకున్నారు. అది ఎప్పుడైతే పూనుకున్నారో అంతవరకు ఆయనకు కేవలం జీవనమే మాత్రమే జరిగేటువంటి హాస్పిటల్ మళ్ళీ రోజు నుంచి వందల కొద్ది రోగులు వచ్చి ఆయనకు ఇబ్బడి ముబ్బడిగా డబ్బు వచ్చేదట. రోజు 5,000, 6,000, 10,000 అట్లా. అంతకుముందు ఏదో 500,000 రూపాయలు వచ్చేటువంటి వారు. ఇదంతా కూడా అమ్మవారి మహిమే, ఆమె చెప్పింది అని చెప్పని ఆ వచ్చినటువంటి ధనమంతా కూడా ఈ గుడి నిర్మాణానికి ఆయన వెచ్చించి గుడి కట్టారు. ఇప్పుడు వారి కుటుంబం కూడా ప్రతిసారి అక్కడ మొదటి పూజ వారితో జరుగుతుంది. మిగతా 10 మంది కలిసి ఆ గుడిని పునరుద్ధరించారు. అయితే విగ్రహం మాత్రం లేదు, కేవలం పసుపు ముద్ద కలశం పెట్టి పూజ చేస్తున్నారు. మరి అమ్మవారు ఆమెకు మళ్ళీ మేము వెళ్ళినప్పుడు కూడా ఆవహించి, విగ్రహము మీరెవరు చేయలేరు, వీరభోగ వసంతరాయలు వచ్చినప్పుడు కానీ బ్రహ్మంగారే ఆ విగ్రహాన్ని మళ్ళీ చేయగలగాల, అంతటోళ్ళు రావాలి. కాబట్టి ధ్వజస్తంభము ఏర్పాటు చేసి ఈ ముందు ఉండేటువంటి స్థలం యజమానులను అడిగి దారి ఏర్పాటు చేసి వారిని కోర్చే ఇది వెలిగిపోతుంది అని చెప్పి కూడా మా ఎదుటనే అమ్మవారు పూని మాకు చెప్పింది. మేము చూసాం, దాన్ని కూడా వీడియో తీశాను. కాబట్టి అక్కడక్కడ కూడా గ్రామాలలో ఎన్నో విషయాలైనటువంటి రహస్యాలు దాగి ఉన్నాయి బ్రహ్మంగారిని గురించి. కానీ కవులకు అందకుండా ఉండేటువంటి విషయాలు ఇంకా ఎన్నో బయటపడతాయి. ఇక చివరకు ఒక ముక్క, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి అని ఎందుకు పేరు వచ్చింది అని కూడా చాలామంది తర్కించుకున్నారు. కర్నూలు జిల్లాలో పోతులూరు అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో అందరూ వడ్రంగ పనం చేసేవాళ్ళు. అక్కడ స్వామివారు విగ్రహం చేసినట్టుగా నందలూరులో కూడా ఒక శాసనం ఉందట, నేనైతే చూడలేదు, గమనించాలా. ఆ పోతులూరు వంశం నుంచి, ఆ గ్రామం నుంచి శిల్పులు వచ్చి నందలూరు సౌమ్యనాథ ఆలయాన్ని నిర్మించినట్టుగా అక్కడ శాసనం ఉందట. పరిశోధిద్దాం మనం కూడా. కాబట్టి ఆయన పోతులూరు నుంచి వచ్చినారు కాబట్టి ఆయన ఇంటి పేరు పోతులూరుగా మారింది అని చెప్పని కొందరు చెప్తారు. మరి సాగినటువంటి యనమదల వీరభోజయాచారి వాళ్ళ పేరన్నా రావాలి, లేదా ఆయన పుట్టినటువంటి ఊరన్నా పేరు రావాలి. మరి మధ్యలో పోతులూరు ఎందుకు వచ్చింది అని చెప్పని శ్రీనివాస శర్మ అని బనగానపల్లెలో ఉంటారు, లోమఠంలో. ఆయన ఏం చెప్తారు, తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఈ పోతులూరు అనేటువంటి గ్రామం ఉంది. ఆ గ్రామంలో కూడా బ్రాహ్మణులు చాలామంది ఉన్నారు. అక్కడ ఆయన పుట్టుక ఊరు అని చరిత్ర చెబుతుంది అని చెప్పని వారి వాదన. ఏమైనా స్వామివారి ఇంటి పేరు ఎలా వచ్చింది అనేటువంటి దాని మీద పరిశోధకులు పరిశోధించి ఇంకా గ్రామాల్లో ఎక్కడెక్కడ ఏమేమి ఐతిహ్యాలుండో తెలుసుకోగలిగితే ఎన్నో విషయాలు మనకు బయటపడే అవకాశం ఉందని, స్వామివారి కథను ఎంతమంది రచించినా అవే కానీ లోతులో ఉండేటువంటి రహస్యాలు, ఇంకా పల్లెల్లో స్వామివారిని గురించి ప్రచారంలో ఉండేటువంటి కథలు ఏమేమి ఉన్నాయి అవి బయటకు వస్తే ఇంకా స్వామివారిని గురించి ఎన్నో విషయాలు భక్తులకు అందుబాటులోకి వస్తాయి. ఇది ఈ మధ్యకాలంలో మేము దువ్వూరు వెళ్ళినప్పుడు వారు జరిగినటువంటి సంభాషణతో మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇది నా వర్షనేం కాదు, దువ్వూరులోని విశ్వబ్రాహ్మణులు మాకు చెప్పినటువంటి ఆ ఐతిహ్యము మీకు అందజేస్తున్నా. ఇలా ఇక ముందు కూడా ఇంకా ఇట్లాంటి విషయాలు బ్రహ్మంగారి మీద పరిశోధించి కొన్ని విషయాలు మీకు అందజేస్తాను. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే విరాట్ విబిఎస్ అనేటువంటి ఛానల్ ద్వారా మీకు ఇవన్నీ అందిస్తుంటాను బ్రహ్మంగారిని గురించి. తప్పనిసరిగా చూసిన వారంతా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.
ఓం నమో వీరబ్రహ్మణే. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. జై వీరబ్రహ్మ జై అచలానంద స్వామి జై. నమస్తే నమస్తే.